ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఇదేనమ్మా మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మమ్మల్ని సరిచేసి మీ రూపంలోనికి, మీ స్వభావం మాకు అనుగ్రహించి మీ కృప చొప్పున నడిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానించుకుందామండి. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా మనకి తెలియపరచబడుతూ ఉందండి. అది ఏమిటి అంటే, నీవు నికోలాయితుల క్రియలను ద్వేషించుచున్నావు, నేనును వాటిని ద్వేషించుచున్నానని ఎఫెసు సంఘం గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నట్లుగా ఈ వాక్య భాగంలో మనం చూడవచ్చు. ఎఫెసు సంఘం చాలా మంచి పనులు చేసిన సంఘముగా కనబడుతుంది. ఈ సంఘము ఎలాంటిదంటే, శ్రమ, సహనం, తప్పుడు బోధలను పరీక్షించటం, ఇలాంటి వాటిని ఆ యొక్క సంఘము వ్యతిరేకించినట్లుగా, ద్వేషించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే ఎఫెసు సంఘములో కూడా ఒక లోపం ఉందని దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. ఏంటి ఆ లోపం అంటే, మొదటి ప్రేమను నువ్వు విడిచితివి అని వ్రాయబడటం మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనము స్పష్టంగా నేర్చుకోవాలి. మంచి విషయాన్ని ఇక్కడ యేసు ప్రభువారు మెచ్చుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రశంస ఇక్కడ మనకు కనబడుతుంది. అది ఏంటి అంటే, దేవుడు తప్పులను మాత్రమే సహించడు అని అనుకుంటూ ఉన్నాం కదండి. తప్పును సహించడు అనుకుంటున్నాం. అదే సందర్భంలో దేవుడు ఎలాంటి వాడంటే, మంచి ఉన్న చోట దానిని ఆయన గుర్తిస్తాడు అని చూస్తున్నాం. అందుకనే ఇక్కడ నికోలాయితుల బోధను నువ్వు ద్వేషించుచున్నావు, నేను కూడా ద్వేషిస్తున్నానని అక్కడ ఎఫెసు సంఘంలో ఉన్న లోపాన్ని చూపెడుతూ వారిని మెచ్చుకునే విషయాన్ని కూడా చెప్తూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. తప్పుడు బోధలను ఎప్పుడు కూడా దేవుడు సమర్థించినట్టుగా ఎక్కడ కనపడదు. అయితే నికోలాయితుల క్రియలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, పాపంతో రాజీ పడే బోధలు ఉంటాయి. వీటిని ఏమంటారంటే, పాపం చేసినా పర్లేదు, అది ఆత్మ వేరు శరీరం వేరు అనే రీతిలో మాట్లాడుతూ ఉంటారు. ఈ శరీరానికి సౌకర్యాలు కావాలి, సుఖాలు కావాలి, అది కావాలి, ఇది కావాలని ఎన్నో రకాల బోధలు నేటి దినాల్లో మనము వింటున్నాం. మనం అన్నీ కూడా ఏం కావాలి, ఆశీర్వాదాలు కావాలి, అలా కావాలని ఎక్కువ మాట్లాడుతూ మనం చూస్తున్నాం. అయితే ఈ ఆశీర్వాదం పాపం ద్వారా రాకూడదు, దేవుని ద్వారా మనకి ఆశీర్వాదాలు రావాలి. అందుకాబట్టి పాపంతో ఏం పడకూడదు, రాజీ పడకూడదు. కానీ నికోలాయితులు ఏం చేస్తారంటే, వారు పాపంతో రాజీ పడే బోధలు చెప్తారనమాట. ఇంకా రెండవదిగా మనం చూసినట్లయితే, విగ్రహారాధన, తర్వాత నైతికంగా జీవించకపోయినా పర్వాలేదని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని చేయకూడదని దేవుని వాక్యం చెప్తూ ఉంటే, ఈ నికోలాయితుల బోధలు ఏం చేస్తాయంటే, పాపంతో రాజీ పడవచ్చు అంటారు, విగ్రహారాధన చేయొచ్చు అంటారు, ఎలా జీవించినా పర్లేదు, నైతిక విలువలు విడిచిపెట్టేయండి అంటారు. ఇంకా ఏం మాట్లాడతారంటే, కృప ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు అని చెప్తారంట. ఇది దేవునికి ఇష్టమైన బోధ కాదండి. ఇది ఎలాంటిదంటే, సత్యానికి విరుద్ధమైన బోధ. కాబట్టి ఇలాంటి జీవితం జీవించకూడదని ఈ జీవితాన్ని ఎఫెసు సంఘం వాళ్ళు ప్రోత్సహించలేదు. అలాగే దేవుడు కూడా ఆ యొక్క నికోలాయితుల యొక్క బోధను దేవుడు కూడా అసహించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినట్లయితే, ఎలాగ ఈ యొక్క సంఘము వేటిని ద్వేషించాలో చక్కగా నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసు సంఘం ఈ తప్పుడు బోధలను అంగీకరించలేదు, వాటిని ఏం చేసిందండి, తిరస్కరించింది. ఇంకా మనం గమనించినట్లయితే, వారు
వ్యక్తులను కాదు కానీ తప్పుడు క్రియలను ద్వేషించినట్లుగా చూస్తాం. ఇక్కడ మనము వ్యక్తులను ఎప్పుడూ కూడా దూరం చేయకూడదండి, కానీ వారి తప్పిదాన్ని మాత్రం ఎప్పుడు ప్రోత్సహించకూడదు. వాటిని మనము ద్వేషించాలని దేవుని వాక్యం మనకి తెలియపరచబడుతూ ఉంది. ఇంకా మనం చూస్తే యేసు ప్రభువారి మాట, దేవుడు ప్రేమ గలవాడు కానీ పాపాన్ని ఏం చేస్తాడండి? పాపాన్ని, తప్పుడు బోధనని ద్వేషిస్తాడు. దేవుడు ప్రేమిస్తాడు, కరుణిస్తాడు, కృప చూపుతాడు, కానీ పాపాన్ని మాత్రము ఆయన సహించడు. అలాగే తప్పుడు బోధలని దేవుడు సహించడని మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని మనము కీర్తనలు 97:10 చూసినట్లయితే మనకు ఆ విషయము చక్కగా తెలియపరచబడుతూ ఉంది. అక్కడ వాక్యం ఏమని చెప్తూ ఉందంటే, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ఎంత చక్కగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉందండి. యెహోవాను ప్రేమించేవారైతే మీరు దేన్ని అసహించుకోవాలి? చెడుతనాన్ని అసహించుకోవాలి. తన భక్తుల ప్రాణాలని దేవుడు కాపాడతాడని చెప్తూ, భక్తిహీనుల చేతిలో నుండి కూడా ఆయన ఏం చేస్తాడండి? విడిపిస్తాడనమాట. కాబట్టి మనము ఇలాంటి బోధలను మనము కూడా ద్వేషించేవారిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రేమిస్తే ఏం చేస్తామండి? పాపాన్ని ద్వేషిస్తాం. అలాగూ పాప క్రియలను కూడా ద్వేషిస్తాం. అలాగూ ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. సత్యం కోసం నిలబడాలండి. తప్పుడు బోధలు వచ్చినప్పుడు నిశ్శబ్దంగా ఉండటం కాదు, ఏదన్నా జరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండటం కాదు, కానీ సత్యం ఎటువైపు ఉందో అటువైపు నిలబడటం అనేది అది దేవునికి ఎంతో ఇష్టమైంది. పాపాన్ని ద్వేషించాలి, పాపిని కాదండి, పాపాన్ని ద్వేషించాలి. పాపానితో రాజీ పడకూడదు. ఇలాగ ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. అంతేకాదండి, ప్రేమ కలిగి సత్యాన్ని అనుసరించేవారుగా ఉండాలి. ఇలా ఉండటము దేవునికి ఇష్టం. మనుషులను ప్రేమించాలి, పాపాన్ని ద్వేషించాలని దేవుని వాక్యం చక్కగా మనకి తెలియపరచబడుతుంది. దేవుని ప్రేమించే హృదయం పాపాన్ని ద్వేషించే హృదయంగా మారుతుంది. కాబట్టి మనము ఎలాగ ఉండాలి అని దేవుని వాక్యం తెలియపరుస్తుందంటే, నికోలాయితుల బోధను మనం ఏం చేయకూడదు? అనుసరించకూడదు అని ఇక్కడ మనకి వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. అందుకనే ఎఫెసీ సంఘములో ఏమంటున్నారంటే, ఎఫెసీ సంఘముతో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటి అంటే, ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. మనము నికోలాయితుల బోధలను గుర్తించే వారంగా ఉండాలి, అదే సమయంలో వాటిని ద్వేషించే వారంగా ఉండాలి. అదే సమయంలో మనము వ్యక్తులను ప్రేమించే వారముగా ఉండాలి. ప్రేమిస్తూ పాపాన్ని ద్వేషిస్తూ మరి మనము దేవుని వాక్యానుసారంగా జీవించే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ఎఫెసీ సంఘములో వారు ఎలాగ నికోలాయితుల బోధను వారు అసహించుకున్నారో, ఈ లోకములో మనము కూడా ఇలాంటి బోధలను అసహించుకోవాలి. అదే సమయంలో పాపాన్ని ద్వేషించాలి, పాపిని మరి ప్రేమించాలి అని ఇక్కడ మనకు వాక్యము తెలియపరచబడుతుంది. కాబట్టి మొదటి ప్రేమను కోల్పోవటం అనేది అది మంచిది కాదని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. మంచి విషయాన్ని దేవుడు చక్కగా మరి చూపెడుతున్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాము. మంచి ఉన్న చోట దానిని గుర్తించటం కూడా ఎంతో మంచిదని, దేవుడు ఆ యొక్క మనసును కూడా చూస్తాడని, తప్పులు మాత్రమే చూసి శిక్షించే దేవుడు కాదండి, మరి మంచి ఉన్న చోట కూడా ఆయన గుర్తించే దేవుడిగా ఉన్నాడు. ఎఫెసీ సంఘం యొక్క గొప్ప విషయాన్ని ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నట్లుగా మనము వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. అలాగూ మనం దేవునికి సమీపస్తులుగా ఉండటము ఆయనకి ఎంతో ఇష్టం. కాబట్టి మనం అనుదినము ఏం చేయాలంటే, మాకు సత్యాన్ని గుర్తించే జ్ఞానాన్ని ఇమ్మని దేవుణ్ణి అడగాలి. నికోలాయితుల క్రియలు అటువంటివి ఏమన్నా ప్రతి చెడుని కూడా ద్వేషించే హృదయాన్ని మాకు ఇయ్యు ప్రభువా అని మనము ప్రతిదినము ప్రార్థన చేసుకోవాలి.
పవిత్రతలో నిలబడే శక్తిని మాకు ఇమ్మని దేవుణ్ణి అడగాలి. ఇలాగూ దేవుని అడుగుతూ మనం దేవుని వాక్యములో ఎదుగుచు దేవుని కొరకు ఎదురు చూసేవారంగా ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. గొప్ప దేవుడు నాయన, ఈ దినం నికోలాయితుల బోధను నాయన ప్రభ మేము గుర్తించాలని, నాయన వాటిని ద్వేషించాలని మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. మీకు వందనాలు. అదే సమయంలో ప్రభా నాయన చేసిన మంచి పనిని మీరు గుర్తించే దేవుడిగా ఉన్నారు ప్రభా. నాయన మా జీవితంలో ప్రభా సత్యాన్ని మేము గుర్తించే జ్ఞానం మాకు దయచేయండి మా తండ్రి. నాయన నికోలాయితుల క్రియలను మరి ప్రతి చెడును ద్వేషించే హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభా. అలాగే పవిత్రతలో నిలబడే శక్తిని మాకు అనుగ్రహించండి నాయన. మీ వాక్యానుసారమైన జీవితం అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.